హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంచక్కా మీరు వీడియో అప్లోడ్ చేయగానే ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మనోజ్, ప్రభావతి ఇద్దరూ కలిసి పూజ అయితే పూర్తి చేసి ఇంటికి వచ్చేస్తారు. ఇక వాళ్ళిద్దరు వేషాలని వీడియో రికార్డ్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు. ఇంకా మనోజ్, ప్రభావతి ఇద్దరూ కూడా సిగ్గుతో తలదించుకుంటూ ఉంటే రోహిణి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మీనా అయితే అయ్యో ఈయనెందుకు ఇలా చేస్తున్నారు అంటూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అవి మంత్రించిన గుడ్లు కాదు, ఒక పిల్లాడు అల్లారి చేష్టలతో అలా బొమ్మలు గీసి అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడని షోరూంలో పనిచేసిన వ్యక్తి చెప్పడంతో అంతా కూడా నవ్వుకుంటే వాళ్ళు చేసిన పనికి తలదించుకుంటారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు మీనా అయితే పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక మురళి అయితే వస్తాడు. ఆగండి, మీరు నాకు చాలా రోజుల నుంచి తెలుసండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఆ రోజు మీ పేరు అడగడం నా తప్పే. పరిచయం లేకుండా వివరాలు అడగకూడదు. అప్పుడు ఎందుకు తొందరపడ్డానో తెలీదు. ఇక నుంచి మిమ్మల్ని ఏమీ అడగను అంటూ మీరు చాలా బాగుంటారు అంటూ మీనాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు తన మాటలతో. అయితే మీనా అతని మాటలకు చిరాకు పడుతూ ఉంటుంది. మీరు మీ పేరు చెప్పలేదు కదా, నేను మీకు పేరు పెట్టుకున్నాను. ఈరోజు నుంచి మిమ్మల్ని లక్కీ అనే పిలుస్తాను. మళ్ళీ కలుస్తాను, బాయ్ అండి అంటూ మురళి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎవరితను నా గురించి ఏమనుకుంటున్నాడు, వెంటనే ఈయనకి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటూ మీనా ఫోన్ తీసి బాలుకి కాల్ చేస్తుంది. ఇక బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పూలగంప అని అంటూ ఉంటే ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి అని మీనా అంటుంది. చెప్పు అని బాలు అంటూ ఉంటే ఎవరో తెలీదు, ఒక అతను నన్ను రోజు చూస్తున్నాడు, నా వెనకే వస్తున్నాడు అని మీనా చెప్పడంతో బాలు షాక్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రాజేష్ బాలు దగ్గరికి వచ్చి ఏంట్రా ఏమైంది అని అడుగుతూ ఉంటే మీనాని ఎవరో ఫాలో చేస్తున్నారంట అంటూ ఇక మీనాతో ఎవరు, ఎందుకు, ఏమంటున్నాడు అని బాలు అడుగుతూ ఉంటాడు. ఇంతకు ముందు కూడా 3 సార్లు నన్ను ఫాలో చేశాడు, ఈవేళ మళ్ళీ వచ్చాడు అని అనగానే మరి ఇంతకుముందు నీ వెంబడించినప్పుడు మరి ఎందుకు చెప్పలేదు, అప్పుడే చెప్పుంటే వాడి తాట తీసేవాడిని కదా అని బాలు అంటూ ఉంటాడు. ఇంతకుముందు ఏదో మామూలుగా నా వెనక వస్తున్నాడు అనుకున్నాను, ఈరోజు మాత్రం నేరుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడేశాడు. మొన్న కూడా నా పేరు నా డీటెయిల్స్ అన్నీ అడిగేవాడు, ఏదో మామూలుగా అని అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది వాడు ఫాలో అవుతున్నాడని అని మీనా అంటూ ఉంటే ఇక బాలు అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే కొనుక్కో అని బాలు అంటూ ఉంటే ఎందుకండి అని మీనా అడుగుతుంది. వాడు ఈసారి నీ వెనక పడేటప్పుడు పెప్పర్ స్ప్రే తీసి వాడి కళ్ళల్లో కొట్టు, వెంటనే వాడు మంటతో కింద పడిపోతాడు. ఈ టైంలో నువ్వు నాకు కాల్ చేయి, వెంటనే నేను వచ్చేస్తాను అని బాలు అంటూ ఉంటే అయ్యో పాపం, పెప్పర్ స్ప్రే అంటే కళ్ళల్లో కొడితే మంట పుడుతుంది కదండి, అలా చేయకూడదు అని మీనా అంటూ ఉంటే ఏం పర్లేదు, అది కాసేపే మంట ఉంటుంది, దాని తర్వాత ఏం కాదు, బాగానే ఉంటుంది అని బాలు అనడంతో సరే అండి మీరు చెప్పినట్టే చేస్తాను అని మీనా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శృతి అయితే రవితో ఎలా అంటూ ఉంటుంది, ఈవేళ సాయంత్రం నువ్వు ఫ్రీయేనా అని శృతి అడుగుతూ ఉంటే ఎందుకు, ఏమైంది, విషయం ఏంటో చెప్పు అని రవి అంటూ ఉంటాడు. నేను సీరియల్లో డబ్బింగ్ చెప్తాను కదా, అందులో ఒక సెలబ్రిటీది బర్త్డే, తను పార్టీకి పిలిచింది, నాతో పాటు నువ్వు కూడా రావాలి, నువ్వు ఫ్రీనే కదా అని శృతి పిలుస్తూ ఉంటే తను పిలిచింది నిన్ను, నేనెందుకు, నేనేమైనా సెలబ్రిటీనా ఏంటి అని రవి అంటూ ఉంటే సెలబ్రిటీ కాకపోయినా నువ్వు నా హస్బెండ్ కదా, నా హస్బెండ్ నాకు సెలబ్రిటీనే అని శృతి అంటూ ఉంటుంది. అయినా శృతి ఆ పార్టీకి నేనెందుకు, అక్కడ నాకు ఎవరు తెలియదు, అంతా లేడీస్ ఉంటారు, మధ్యలో నేనెందుకు, వచ్చిన బాగోదు అని రవి అంటూ ఉంటే లేదు రవి, నేను తనతో చెప్పాను నిన్ను తీసుకొస్తానని చెప్పి, నీ గురించి నేను చెప్పాను, తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పడంతో తను నిన్ను ప్రత్యేకించి రమ్మని చెప్పింది, నేను తీసుకొస్తానని చెప్పాను అని శృతి అనడంతో సరే చూద్దామని రవి అంటాడు. సరే పార్టీకి వెళ్తాం కదా, ఏ డ్రెస్ వేసుకుందామో చెప్పు అని శృతి మాట్లాడుతూ ఉంటే ఏముంది, ఏది ఉంటే అది వేసుకొసుకుందాం అని రవి అంటూ ఉంటే ఏంటి రవి అలా మాట్లాడుతున్నా, అది సెలబ్రిటీ బర్త్డే పార్టీ, నువ్వేంటి ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నా
అని శృతి అంటుంది. నేను మంచి బట్టలు వేసుకొని ఎవరిని ఇంప్రెస్ చేయాలి? నాకు పెళ్ళయింది కదా, ఆల్రెడీ నేను ఇంప్రెస్ చేశాను కదా అని రవి అంటూ ఉంటే, ఏంటి పెళ్ళయిందని బాధపడుతున్నావా అని శృతి అడుగుతూ ఉంటుంది. ఎక్కువేం కాదు, కొంచెం బాధగా ఉంది అని రవి జోక్ వేస్తూ ఉంటే, నిన్ను అని శృతి రవిని కొట్టబోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రవికి ఫోన్ రావడంతో రవి షాక్ అవుతూ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఏంటి ఫోన్ నీతు నుంచేనా అని శృతి అడగడంతో, అవును, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని రవి అడుగుతూ ఉంటాడు. తన పేరు విన్నా తన నుంచి ఫోన్ వచ్చినా నువ్వు ఇలా కోతిలా తయారవుతావు అని శృతి అంటూ ఉంటుంది. ఇక రవి అయితే ఒక్క నిమిషం ఎందుకు ఫోన్ చేసిందో కనుక్కుంటా అంటూ రవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు నీతు అని అడుగుతూ ఉంటే, ఇవాళ సాయంత్రం మనకి ఒక ఆర్డర్ వచ్చింది, ఖచ్చితంగా నువ్వు రెస్టారెంట్కి రావాలి, ఆ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అని నీతు మాట్లాడడంతో, వామో భలే ఇరికించింది. శృతి ఇప్పుడే చెప్పింది సాయంత్రం బర్త్డే పార్టీ ఉందని, వస్తానని కూడా చెప్పాను, ఈవిడేమో ఆర్డర్ ఉంది అని అంటుంది, ఏం చెయ్యాలి అని రవి కంగారు పడుతూ, ఓకే చూద్దాం వస్తాను అని అంటూ రవి కాల్ కట్ చేస్తాడు. అయితే శృతి దగ్గరకు వచ్చి, రవి ఇవాళ సాయంత్రం బర్త్డే పార్టీకి నువ్వు ఒక్కదానివే వెళ్ళవా ప్లీజ్, నేను రావడానికి కుదరదు అని అంటూ ఉంటే, అదేంటి ఇప్పుడే కదా వస్తానని చెప్పావు, బట్టలు కూడా ఏం వేసుకోవాలో అనేసుకున్నాం కదా అని శృతి అంటూ ఉంటే, లేదు ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది అని రవి అంటూ ఉంటే, ఏంటి అనీతి చెప్పిందా అని శృతి అడుగుతుంది. అవును, ఈవినింగ్ ఏదో రెస్టారెంట్కి పెద్ద ఆర్డర్ వచ్చిందంట, కంపల్సరిగా అది డెలివరీ చెయ్యాలంట, తప్పదు అని రవి అంటూ ఉంటే, అరే ఇందాకే వస్తానన్నావు కదా, తనతో చెప్పొచ్చు కదా, నేను రాను, తనతో బయట ప్లాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు కదా అని శృతి అంటూ ఉంటే, అలా ఎలా చెప్పగలను శృతి, తను నా బాస్, పైగా నేను ఆ రెస్టారెంట్లో చెఫ్ని, నా బాస్ చెప్పేది నేను చెయ్యాలి కదా, పైగా నా వర్క్ నేను చేసుకోవాలి కదా అని రవి అంటూ ఉంటే, అవునులే నీ వర్క్కే ఇంపార్టెన్స్ ఇవ్వు, ఆవిడ నీ బాస్ కదా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వదిలేసాయి అని శృతి గొడవ పడుతూ ఉంటుంది. అలా మాట్లాడతావేంటి శృతి, ప్లీజ్ అర్థం చేసుకో అని రవి అంటూ ఉంటే, ఏం అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నీ తెప్పలేవో నువ్వు పడు అని శృతి అంటూ ఉంటే, సర్లే ఎందుకు గొడవ పడుతున్నావు, అమ్మ పని ఇంపార్టెంట్ కాదు, సాయంత్రం నేను బర్త్డే పార్టీకి వెళ్ళాలి, రెస్టారెంట్కి రాను అని ఫోన్ చేసి చెప్తానులే అంటూ రవి ఫోన్ చేయబోతూ ఉంటే, ఇంకా శృతి ఫోన్ లాగేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పడేస్తుంది. ఏం అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నువ్వు నీ పనికి వెళ్ళు, నీ నీతి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి శృతి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శృతి అయితే బర్త్డే పార్టీకి రెడీ అయి ఒక్కతే వెళ్తుంది. ఇంకా శృతిని చూసి బర్త్డే పార్టీ చేసుకుంటున్న సెలబ్రిటీ, హాయ్ శృతి బాగున్నావా అంటూ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి పరిచయం చేస్తూ ఉంటుంది. అమ్మ నా సీరియల్ చూస్తావు కదా, నాకు డబ్బింగ్ చెప్పేది తినే, వాయిస్ బాగుంటుందని ఎప్పుడు అంటూ ఉంటావు కదా, తినే నా వాయిస్కి డబ్బింగ్ ఇస్తుంది అంటూ చెప్తూ ఉంటే, అమ్మ నిజంగా నీ వాయిస్ ఎంత బాగుంటుందో తెలుసా, వింటుంటే వినాలనిపిస్తుంది అంటూ వాళ్ళ అమ్మ శృతిని పొగుడుతూ ఉంటుంది. మీ అమ్మాయి వాయిస్ కూడా చాలా బాగుంటుంది అని శృతి అంటూ ఉంటే, ఏం కాదు మా అమ్మ అయితే నేను మాట్లాడితే ఏంటి నీకు జలుబు చేసిందా అన్నట్టుగా మాట్లాడుతుంది, నాకైతే నీ వాయిసే సెట్ అయింది, నేను ఇక మీదట ఎక్కడ వర్క్ చేసినా, ఏ సీరియల్కి అగ్రిమెంట్ తీసుకున్నా నువ్వే నాకు డబ్బింగ్ ఇవ్వాలి, నీ పేరే చెప్తాను, అందరికీ కూడా నిన్నే ప్రిఫర్ చేస్తాను అని తను అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అని శృతి అంటూ ఉంటుంది. ఇక శృతి అక్కడున్న వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకుంటూ ఉంటుంది. ఇక అదే బర్త్డే పార్టీకి నీతు రవిని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే నీతు రావడంతో ఆ సెలబ్రిటీ, హాయ్ నీతు ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తూ ఉంటుంది. ఇక రవి కేక్ అరేంజ్ చేసి నీతుకి చెప్తూ ఉంటాడు. ఇక నీతు అయితే సెలబ్రిటీకి రవిని పరిచయం చేస్తూ, ఇతను మా రెస్టారెంట్లో చెఫ్, చాలా మంచి అతను, బాగా కుక్ చేస్తాడు అంటూ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక శృతి అయితే నీతుని చూసి, తినేంటి ఇక్కడికి వచ్చింది అంటూ రవిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ సెలబ్రిటీ అయితే శృతి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక శృతి తను రావడం చూసి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే, శృతి ఎక్కడున్నావేంటి, రా కేక్ కట్కి టైం అయింది అంటూ శృతిని తీసుకువెళ్తోంది. ఇక శృతిని చూసిన నీతు రవికి చూపిస్తూ, నీ వైఫ్ అని చెప్తూ ఉంటే, ఇక రవి అయితే శృతిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే శృతి పిలిచిన బర్త్డే పార్టీ ఇదేనా, ఆ సెలబ్రిటీ ఈవిడేనా, బుక్ అయిపోయాను అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక శృతి కేక్ కటింగ్ అయిపోయాక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. వెనకే రవి వచ్చి, ఒక్క నిమిషం శృతి నేను చెప్పేది విను అని
పిలుస్తూ ఉంటే ఏం చెప్తావు, ఏం వినాలి అని శృతి అంటూ ఉంటుంది. నిజంగా నాకు తెలియదు, ఇదే బర్త్డే పార్టీకి తను ఫుడ్ ఆర్డర్ తీసుకుందని నాకు తెలీదు, ఈ పార్టీకి వస్తానని నాకు అస్సలు తెలియదు అని రవి శృతిని బ్రతిమలాడుతూ ఉంటే, నేను పిలిస్తే రాలేదు, ఆ నీతు పిలిస్తే వచ్చావు అంటూ శృతి గొడవ పడుతూ ఉంటుంది. ఈ బర్త్డే పార్టీకి వస్తావని నాకేమైనా ముందు తెలుసా? ఒకవేళ తెలుసు ఉంటే నేను నీతుని పర్మిషన్ అడిగేవాడిని కదా అని రవి అంటూ ఉంటే, ఏంటి నాతో రావడానికి ఆ నీతుని పర్మిషన్ అడగాల? నీ పెళ్ళంతో రావడానికి నీ బాస్ని నువ్వు పర్మిషన్ అడగాల అని శృతి కోపడుతూ ఉంటే, దాంతో వెంటనే రవి, ఏ శృతి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను వర్క్ చేస్తున్నాను, నా వర్క్కు సంబంధించి ఆర్డర్ వచ్చింది, వాళ్ళు చెప్పగానే నా వర్క్ నేను చెయ్యాలి కదా. కానీ అదే టైంలో నువ్వు కూడా బర్త్డే పార్టీకి రమ్మన్నావు, రెండు ఒకటే అని తెలిస్తే ప్లాన్ చేసుకొని ఇద్దరం వచ్చేవాళ్ళం కదా, మన ఇద్దరి మధ్య గొడవ ఉండేది కాదు కదా అని రవి అంటూ ఉంటే, అదంతా వదిలే, నేను చూస్తున్నాను కదా నీకు ఆ నీతు అంటేనే ఇష్టం అని శృతి అంటూ ఉంటే, ఏంటి నన్ను అనుమానిస్తున్నావా అని రవి అంటూ ఉంటాడు. నేను నిన్ను అనుమానించట్లేదు, బాస్లో వైఫ్లో నువ్వు ఎక్కువ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అని ఆలోచిస్తున్నాను అని శృతి అంటూ ఉంటే, నేను నా బాస్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నా వర్క్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, నువ్వు వర్క్కి నీకు ముడిపెట్టి మాట్లాడుకో, ఇక నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చానే తప్ప తనతో పాటు బర్త్డే పార్టీని ఎంజాయ్ చేయడానికి రాలేదు అని రవి అంటూ ఉంటే, అవునవును నువ్వు చెప్పిందే కరెక్ట్, కానీ నువ్వు చెఫ్వి, కిచెన్ రూమ్లోనే నీకు పని ఉంటుంది, కానీ నువ్వు డెలివరీ బాయ్ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చి డెలివరీ చేసావు అని శృతి అడుగుతూ ఉంటే, అదేంటి శృతి అలా మాట్లాడుతున్నావు సంబంధం లేకుండా అని రవి అడుగుతూ ఉంటాడు. అంతేలే, ఇప్పుడు నేనేం మాట్లాడినా నీకు అలానే అనిపిస్తుంది, నీకు నీ వర్కే ఎక్కువ ఇష్టం కదా, ఒకే కదా నీ ప్రిఫరెన్స్, వెళ్ళి దగ్గరుండి అందరికీ వడ్డించి బాగా తినిపించి నువ్వు కూడా బాగా తిని అప్పుడు రా, సరే నేనైతే వెళ్తున్నా అని శృతి వెళ్ళిపోతూ ఉంటే, శృతి నిన్నే ఆగమంటున్నానా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి అని రవి అంటూ ఉంటాడు. నీకో దండం, ఇంకా నన్ను ఇరిటేట్ చేయకు అని చెప్పేసి శృతి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతలో నీతు వస్తుంది. అందరూ ఫుడ్ బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ రవిని పిలుస్తూ ఉంటే, ఇక రవి అయితే శృతి కోసం ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి మీ వైఫ్ వెళ్ళిపోతుంది అని శృతి అడుగుతూ ఉంటే, తనకి డబ్బింగ్ ఉందంట అందుకే వెళ్ళిపోతుంది అని రవి చెప్తూ ఉంటే, ఇక శృతి రవి నీతుని చూసి చీ మారింకా అనుకుంటూ అక్కడి నుంచి చీ కొట్టి వెళ్ళిపోతుంది. మరోవైపు మీనా అయితే కామాక్షికి పూలు తీసుకొని ఇంటికి వెళ్తుంది. అమ్మ మీనా అని కామాక్షి పిలుస్తూ ఉంటే, ఇవిగోండి పూలు అని మీనా ఇస్తూ ఉంటే, అబ్బా నువ్వు ఇచ్చే పూలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంటూ కవర్ తీసి స్మెల్ చూడబోతూ ఉంటే, అయ్యో పిన్ని, దేవుడికి పెట్టే పూలని వాసన చూడకూడదు అంటారు కదా అని మీనా అంటూ ఉంటుంది. అయ్యో మర్చిపోయానమ్మా, సర్లే ఇంతకీ మీ అత్త ఎలా ఉంది ఏంటో, ఆ రోజు అలా జరిగినప్పటి నుంచి తను నాతో మాట్లాడట్లేదు, ఇదివరకైతే రోజుకి 2 సార్లు ఫోన్ చేసేది, ఇప్పుడు అసలు నాతో మాట్లాడడమే లేదు, నేను ఎంత చెప్పినా కూడా వినట్లేదు. వాళ్ళు ఆ రోజు నా దగ్గరికి వచ్చి, మీనా నీ కూతురు లాంటిది అంటున్నావు కదా, అలాంటప్పుడు నీ కూతురు మీద అబండం వేస్తావా అని బాలు నన్ను ఎంతో బలవంతం పెట్టి మరీ అడిగితే కానీ నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక అప్పటికి బాలుతో చెప్పాను, నేను చెప్పానని చెప్పొద్దని, అయినా కూడా ఏం లేదు, అప్పటి నుంచి తను నన్ను అపార్థం చేసుకుంది, నా పైన కోపాన్ని పెంచుకుంది. అయినా నువ్వు చూడు బాలుని ఎంత బాగా అర్థం చేసుకుంటావో, కానీ మా అన్నయ్యకి తగ్గ భార్య కాదు ప్రభావతి, అసలు ప్రభావతి చేసే చేష్టలకి తను మాట్లాడే మాటలకి ఇంకెవరో అయితే తన్ని వదిలిపెట్టే వాళ్ళు కాదు. మా అన్నయ్య చాలా మంచి మనిషి కాబట్టి తను చేసే ఇన్ని పనులు కూడా సహిస్తూ తన్ని అర్థం చేసుకుంటున్నాడు. ప్రభావతి అసలు ఎప్పుడు ఇదంతా అర్థం చేసుకుంటుందో తెలీదు, నీ మంచితనాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు పువ్వులు అమ్ముకునేది అంటూ నిన్ను చాలా హేళనగా మాట్లాడుతుంది. మనకి కోడలు అంటే ఆ రోహిణినే, రోహిణిని ఎంత మెచ్చుకుంటుందో, అయినా కూడా రోహిణి కూడా చాలా మంచి అమ్మాయి అని కామాక్షి అంటూ ఉంటే, ఇక మీనా అయితే చూస్తూ ఉంటుంది. రోహిణి ఎంత మంచిదంటే వాళ్ళ అత్తయ్య బాధపడకూడదనేసి, నీకు ఇంట్లో మాట పడకూడదని చెప్పేసి తన కాలిని తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొచ్చి డబ్బులు దొరికాయి అని చెప్పి ఇంట్లో ఇమ్మని చెప్పి ఇచ్చింది, డబ్బులు పోలేదు, వేరే దగ్గర పెట్టి మర్చిపోయాను అని చెప్పి డబ్బులు ఇమ్మని చెప్పి నాకు 2 లక్షలు ఇచ్చిందమ్మా అని కామాక్షి చెప్పడంతో, ఏంటి రోహిణి 2 లక్షలు ఇచ్చిందా అంటూ మీనా షాక్ అవుతూ, ఏంటి పిన్ని ఏం చెప్తున్నారు మీరు, నిజమేనా అని మీనా అడుగుతూ ఉంటుంది. అయ్యో నీకు తెలియదు కదమ్మా, ఎవరితో చెప్పొద్దంది, అనవసరంగా నేను నోరు జారేశాను, రోహిణి కూడా ఎవరితో చెప్పొద్దనేసింది, సీక్రెట్గా తీసుకొచ్చి నాకు ఇచ్చింది, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పింది అని కామాక్షి చెప్పడంతో, ఏమంటున్నారు అసలు అర్థమయ్యేటట్టుగా చెప్పు పిన్ని అని
మీనా అయితే అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వాళ్ళ అత్తయ్య బాధపడుతుందనేసి, దాంతోపాటు నిన్ను అందరూ దొంగ అనడం తనకి ఇష్టం లేదు. మీనా చాలా మంచి అమ్మాయి, తనకి ఇలా జరగకూడదు, తను మాటలు పడకూడదు అని తన మెడలో ఉన్న తాళిబొట్టును తాకట్టు పెట్టి ఆ 2 లక్షలు తీసుకొచ్చి నాతో చెప్పమంది. నేను కూడా డబ్బులు దొరికాయని చెప్పేసి ఇంట్లో ఇచ్చాను అని కామాక్షి చెప్పడంతో ఇక మీనా అయితే షాక్ అయిపోతూ, రోహిణి నా గురించి అంతలా ఆలోచిస్తుందా, నా కోసం తాళి తాకట్టు పెడుతుందా, దీని వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మీనా అయితే రోహిణి 2 లక్షలు ఇచ్చిందన్న విషయం అయితే తెలుసుకుంది కదా. మరి ఈ విషయం వెళ్ళి బాలుతో చెప్తుందా లేదా? ఒకవేళ బాలుతో చెప్తే బాలు దీని వెనుకున్న రహస్యాన్ని ఎలా బయట పెడతాడో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.